చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి నేను ఒకటే విన్నవించుకుంటున్నానండి ఒక ధర్నా చౌక్ నుంచి మరి మీరు మాకు ఇచ్చిన హామీని మేము మిమ్మల్ని అడుగుతున్నామండి మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా గౌరవ వేతనం 5,000 నుంచి 10,000 పెంచుతామన్నారు మహిళలకు ఉద్యోగ భద్రత ఇస్తారా మేము మహిళలకు కాదు మా 2,60,000 మంది వాలంటీర్లకి మీరు ఉద్యోగ భద్రత ఇస్తా అన్నారు కాబట్టి మేము ఈ రోజు నిజంగా మీరు అంటున్నారు మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటామని ఉగాది రోజు మీరు మాకు హామీ ఇచ్చారండి మరి మీరు ఇచ్చిన హామీని మరి నెరవేరుస్తారని మేము ఇంతకాలం 6 నెలల నుంచి వెయిట్ చేసాము కానీ 6 నెలల తర్వాత మీరు సడన్ గా అటెండెన్స్ యాప్ లో కూడా మా పేర్లు తీసివేయడం మాకు చాలా బాధాకరంగా ఉందండి మరి మీరు ఏమైనా కానీ ఇచ్చిన మాటని మహిళలకు మీరు రక్షణ కల్పిస్తున్నారు ఏదండి మీరు రక్షణ ఇస్తే మేము ఈ రోజు ఇంత రోడ్డు మీద ఉండాల్సిన పరిస్థితి మాకు ఉండేది కాదు మాకు ఉన్నాయి కదండి ప్రాబ్లమ్స్ అనేవి కానీ మీరు ఇస్తా అన్న దానికోసం మేము వెయిట్ చేసాము మీరు ఇలా చేయటం అయితే కరెక్ట్ కాదండి మీరు మాకు ఉద్యోగ భద్రత కల్పించండి మరి ఆయన ఎవరో పుట్టని పిల్లోడికి పేరు ఎలా పెట్టాలని డోలా వీరాంజనేయ స్వామి మినిస్టర్ గారు అంటున్నారు మరి పిల్లోడు పుట్టలేదు కరెక్టే మరి ఈ రోజు మేము ఉన్నాం కదా మీరు జీవో ఇవ్వండి మాకు మీరు జీవో ఇవ్వగలరు మీ చేతిలో ఉంది కదా గవర్నమెంట్ మీరు జీవో ఇచ్చి మమ్మల్ని అందరినీ మళ్ళీ తిరిగి కొనసాగించాలని ఈ యొక్క ధర్నా ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నానండి దయచేసి ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్నాం మేము చేసే ఇది మీకు కనిపించట్లేదా సార్ మీరు ప్రతి కష్టకాలంలో ప్రశ్నిస్తానని చెప్పారు కదా ఎక్కడ సార్ మా గురించి ఎక్కడ ప్రశ్నిస్తున్నారు చెప్పండి ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటున్నాం మీరు 2 నియోజకవర్గాల్లో ఓడిపోయినప్పుడు మీరెంత మనోవేదనకు గురయ్యారో ఇప్పుడు మేము అంత మనోవేదనకు గురవుతున్నాం సార్ కరోనా టైంలో కానీ ఫ్లడ్స్ డ్యూటీలో కానీ మేము ఎంత కృషి చేసామో మీకు తెలియదు సార్ ఒకసారి వీడియోస్ తెప్పించుకొని మీకు అది పెద్ద కష్టమేం కాదు వీడియోస్ తెప్పించుకోవడానికి కానీ మేము ఎలా చేసామో ఆ పనులు చూడటానికి పెద్ద విషయమేం కాదు దయచేసి మీరు అందరూ మా గురించి ఆలోచించాలని కోరుకుంటున్నాం సార్ అలాగే సనాతన ధర్మం గురించి కూడా చెప్పారు మీరు మొన్న మరి ఉగాది పండుగ మన ఆంధ్రప్రదేశ్లో యొక్క ముఖ్యమైన పండుగ కదా సార్ మరి ఆ రోజు ఇచ్చిన వాగ్దానాన్ని మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు సార్